మున్సిపల్ శాఖ పనిచేస్తున్న ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం చట్టం అమలు చేయడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మోసం చేశాయని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు పిట్టా మహేష్ బాబు ఆరోపించారు. ఆస్కాస్ ను కొనసాగించాలని, ప్రభుత్వ పథకాలు ఇంజనీరింగ్ కార్మికులకు వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరవర దీక్ష 7వ రోజు కొనసాగింది. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంకాల ధర్నా చౌక్ లో దీక్షలో పలువురు ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కేవలం 15,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, చాలని జీతాలతో తాము కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వాపోయారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్, మున్సిపల్ కార్మికులకు క్రమబద్ధీకరించాలన్నారు. టెక్నికల్ కార్మికులకు 29,000, నాన్ టెక్నికల్ వర్కర్స్ 24,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ ను కొనసాగించడంలో పాటు ఇంజనీరింగ్, మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. నా పేరు మురళి అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో చేసిన నిర్వాధిక సమ్మె 7వ రోజు భాగంగా ప్రభుత్వం వారు ఈరోజు మా నాయకుల్ని చర్చలకి పిలవడం జరిగింది. మా నాయకత్వంలో నాయకులు ఉదయం 10 గంటలకు చర్చలకు వెళ్ళారు. చర్చలు సఫలం అయితే అందరూ, మేము ప్రభుత్వంతో సహా మేము కూడా చాలా సంతోషపడతాము. ఒకవేళ విఫలమైతే ఈ యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. కలెక్టరేట్ ముట్టడికి కానీ, మానవ ఆహారాలకు కానీ దేనికి కూడా వెనకాడబోమని ఈ మీడియా ప్రకారంగా చెప్తున్నాము. మేమేమో గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మేము అడిగేది టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాలు మాత్రమే. ఈ విజయవాడ నగరంలో, రాజధాని ప్రాంతంలో ఒక సగటు కార్మికుడు బతకాలంటే కనీస వేతనం 26,000, 30,000 రూపాయలు ఉండవలసిందే. మేము 24,500 మాత్రమే అడుగుతున్నాం. టెక్నికల్, నాన్ టెక్నికల్ 29,200 మాత్రమే అడుగుతున్నాం. మేము గొంతెమ్మ కోరికను అడగట్లా. మా ఆధార్ కార్డు కొడుతుంటే ఒక సంక్షేమ పథకం రాదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని మీరే చెప్తున్నారు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీకి కనీస వేతనం 30,000 రూపాయలు ఉంటుంది. 30,000 రూపాయలు పై తర్వాతే గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతున్నారు. మాకు అదే జీతం ఇవ్వండి, మేము ఒప్పుకుంటాం, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి. అలా ప్రభుత్వం ఇలా మొండి వైఖరిని ఇలా చేస్తే మాత్రం ఇంకా రానున్న రోజుల్లో ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. దానికి కూడా రాష్ట్ర కమిటీ ఎక్కడ వెనకాడబోమని మీడియా విధంగా చెప్తున్నాము. ఇలా విజయవాడ నగరంలో 60కి 40%, 40-50% కొండ ప్రాంతాలే ఉన్నాయి. చిట్ట చివర ఇంటికి కూడా, మెట్లు మార్గం లేని ఇంటికి కూడా ఇవాళ నీటి సరఫరా వెళ్తుంది. వీధి దీపాలు వెలిగిస్తున్నాము, నగరం అంతా నీళ్ళు ఇస్తున్నాము. ప్రతి ఏరియాకి చీకటి లేకుండా ప్రతి ఏరియాకి వీధి లైట్లు, స్ట్రీట్ లైటింగ్ చేస్తున్నాము. మాలాంటి కార్మికుల మీద ఈ ప్రభుత్వానికి ఇంత మండు వైఖరి పనికిరాదు. మేము గత ప్రభుత్వాన్ని కూడా మొత్తుకున్నాం, వేడుకున్నాం, మాకు జీతాలు పెంచండి, మాకు వచ్చేది 13,000 రూపాయల జీతం మాత్రమే. మేము ఈ జీతంతో కుటుంబాలను మేము పోషించలేకపోతున్నాము. మేము కార్మికులం అయ్యా, మేమేమైనా ఎంప్లాయీస్ కాదు, మాకు జీతాన్ని పెంచండి, సుప్రీంకోర్టు ప్రకారం ఇవ్వండి. కనీస వేతనం 26,000 రూపాయలు మేము గత ప్రభుత్వాన్ని వేడుకున్నాం. గత ప్రభుత్వం నాయకుల్లో అందరూ కూడా కద్దరు సొక్కా చేసిన నాయకులే ఉన్నారు, కానీ కార్మికుడికి కష్టం తెలిసిన ఒక నాయకుడు లేడు. ఈ ప్రభుత్వంలో కూడా మేము చంద్రబాబు నాయుడు గారు నేను కార్మికుడే అంటున్నారు. ఆయన కార్మికుడే కదా, ఆయన కూడా కార్మికుల కష్టాలు తెలుసు కదా. ఈరోజు 7వ రోజు ఈ సమ్మె జరిగింది. ఇప్పటికి కూడా ఈ 7 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలు పిలిచింది. ఈరోజు ప్రభుత్వ చర్చల్లో మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చి, హామీ ఇచ్చి, వాళ్ళ ఒక జీవోని మా జీతాలు పెంపితే ఈ సమ్మెని ఇక్కడితో ముగిస్తాము. లేని పక్షంలో మాత్రం వాళ్ళు ఒక విఫలం అయితే కలెక్టరేట్ ముట్టడికి కానీ, ఎమ్మెల్యే, ఎంపీ ఆఫీసులు ముట్టడికి కానీ, మానవ ఆహారాలకు కానీ ఈ నగరం అంతా ఎక్కడ కూడా ఒక చుక్క వాటర్ సప్లైలో కూడా ఉండదు. రాష్ట్రం మొత్తం వాటర్ సప్లై, స్ట్రీట్ లైటు, మెకానిక్లు, పార్క్ కార్మికులు అందరం వచ్చి ఈ రాజధాని ప్రాంతం విజయవాడలోనే కూర్చుంటాం. ఎక్కడ ఆ రాష్ట్రం కాదు, రాజధాని ప్రాంతంలో కూర్చుంటాము. మా యొక్క డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము ఎక్కడికి వెనకాడబోము. ప్రభుత్వం ఏ రకంగానైనా మా యొక్క డిమాండ్స్ని, ఈ కోరికల్ని తీర్చాలని చెప్పి, పరిష్కరించాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు మురళి, వాటర్ సప్లై కార్మికుడిని. నా పేరు అశోక్ కుమార్ అండి. విజయవాడ నగరమంతా మాకు నీళ్ళు అన్న పరిస్థితిలో ఉంది. పరిస్థితి అయితే ఇలా ఉంది. కానీ మేము చాలని జీతాలు బతుకుతూ 2 ఆడపిల్లలు ఉన్న పరిస్థితి, 3 ఆడపిల్లలు ఉన్న పరిస్థితి. ఏ ఆధార్ కార్డు ప్రతి అప్డేట్ తీసినా, ఎప్పుడు ఏం చూసినా గవర్నమెంట్ పథకాలు అయితే మాకు వర్తించట్లేదు. గత 15 ఏళ్ళగా మేము చేస్తున్న ఉద్యోగానికి మాకు ఎటువంటి ఉపాధి హామీ పథకాలు రావడం లేదు.
దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మా డ్యూటీ చేస్తున్నాం పేరే కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడైతే ఏ అధికారి కూడా మనకి రెస్పాండ్ అవ్వడం లేదు. ఏంటంటే మీకు జీతాలు ఇస్తున్నాం కదా అన్న విధంగా మాటను తప్పించి మమ్మల్ని సరిగ్గా రెస్పాన్సిబిలిటీగా పట్టించుకున్న నాయకుడైతే మాకు ఎవరూ లేరు, ఆఫీసర్లు కానీ ఎవరు కానీ. ఇంకో విషయం ఏంటంటే ఏ పథకాలను అడుగుతుంటే ఆధార్ కార్డు తీస్తే పథకాలు రద్దు అయిపోతున్నాయి, ఏ పథకాలు రావు మీకు, మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా అడుగుతున్నారు. ఏ రకంగా పథకాలు తీసుకుందామని ఎక్కడికి వెళ్ళినా సరే మా చెప్పులు అడగడం తప్పించి మా జీతాలు పెరిగింది లేదు. మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుందామంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా మమ్మల్ని తీసుకునేది లేదు. ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనేమో భారీ బడ్జెట్ కావాలి. ఈ రకంగా ఎలా బతుకుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఈ రకంగా మమ్మల్ని ఏదో రకంగా దారి చేసి మమ్మల్ని ఒడ్డెక్కించాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు అశోక్ కుమార్ అండి.